రక్కసి చెట్లు అంటే హాని కలిగించు మనుషులకి సాదృశ్యంగా ఉన్నాయి. వేదనలు కలిగించు మనుషులకి సాదృశ్యంగా ఉన్నాయి. బాధలు కలిగించు మనుషులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బలిరక్కసి చెట్ల మధ్య ఈమె ఎలా ఉందట? వల్లి పద్మం. దీని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది బలిరక్కసి చెట్లు. ఇప్పుడు బలిరక్కసి చెట్ల మధ్య ఉంది. ఆ బలిరక్కసి చెట్లు ఏమన్నా తిన్నంగా ఉంచుతారా చెప్పండి? హాని కలిగించేవారు ఎప్పుడు హాని కలిగిస్తూనే ఉంటారు. నిందలు మోపేవారు ఎప్పుడు నిందలు మోపుతూనే ఉంటారు. బాధపరచువారు ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు. అలాంటి వారి మధ్య ఈమె వల్లి పద్మము వలె ఉందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, నీ చుట్టూ ఎంత బాధ పెట్టేవారున్నా, నీ చుట్టూ ఎంత గాయపరిచేవారున్నా, దేవునికి ఇష్టమైన వల్లి పద్మం వలె మనం ఉండాలి. హల్లెలూయా.